మీ చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారా? ఎవరో చెప్పిన ఒక మాట ఏళ్ల తర్వాత కూడా మనసులో వినిపిస్తుందా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన జీవితంలో జరిగిన వేల సంఘటనల్లో కొన్ని మాత్రమే జీవితాంతం గుర్తుంటాయి. అసలు కొన్ని జ్ఞాపకాలు జీవితాంతం మనల్ని ఎందుకు వదిలిపెట్టవు? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అనుకుంటారు మన మెదడు ఒక కెమెరా లాంటిదని, జరిగిన ప్రతి విషయాన్ని రికార్డు చేస్తుందని. కానీ అది నిజం కాదు. మన బ్రెయిన్ ప్రతి విషయాన్ని ఒకేలా గుర్తుపెట్టుకోదు. అతి ముఖ్యమైన వాటిని మాత్రమే ప్రత్యేకంగా స్టోర్ చేస్తుంది. మిగతా విషయాలు నెమ్మదిగా మర్చిపోతుంది. మన బ్రెయిన్లో ఎమిగ్డాలా అనే ఒక భాగం ఉంటుంది. ఇది మన భావోద్వేగాలను నియంత్రిస్తుంది. మనకి చాలా ఆనందం కలిగించిన సంఘటన లేదా చాలా బాధ కలిగించిన సంఘటన జరిగినప్పుడు వెంటనే అమిగ్డాలా అలర్ట్ అవుతుంది. అందుకే మన ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి ప్రేమ, మొదటి విజయం, మొదటి అవమానం అని ఇలా చాలా సంఘటనలు స్టోర్ అయి ఉంటాయి. అవి సంవత్సరాలు గడిచినా సరే మనకి గుర్తుంటాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన బ్రెయిన్ మంచి విషయాల కంటే చెడు విషయాలనే ఎక్కువ కాలం గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే మన పూర్వీకులు ప్రాచీన కాలంలో బతికేటప్పుడు ప్రమాదాలను గుర్తుంచుకోవడం అలవాటు చేసుకునేవారు. దీని కారణంగానే మనకు జరిగిన అవమానాలు, మోసాలు, వైఫల్యాలు ఎక్కువగా గుర్తుంటాయి. మనకి ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు సంవత్సరాలు గడిచినా సరే అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు ఏదైనా పాట విన్న వెంటనే మీకు గతంలో జరిగిన సంఘటన గుర్తొస్తుంది, లేదా ఒక వాసన, ఒక ప్రదేశం, ఒక ఫోటో ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తుంది. దీనిని సైకాలజీలో మెమరీ ట్రిగ్గర్ అంటారు. మన బ్రెయిన్ జ్ఞాపకాలను ఒంటరిగా స్టోర్ చేయదు. వాటితో పాటు శబ్దాలు, వాసనలు, భావోద్వేగాలను కూడా స్టోర్ చేస్తుంది. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, చెడు జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోవచ్చా అని. దీనికి శాస్త్రవేత్తలు చెప్తున్న సమాధానం ఏంటంటే, పూర్తిగా మర్చిపోవడం కుదరదు, కానీ వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. కొత్త అనుభవాలు, కొత్త జ్ఞాపకాలు, మంచి సంబంధాలు, కాలం, ఇవి మన బ్రెయిన్కి కొత్త కథలను నేర్పిస్తాయి. గుర్తుంచుకోండి, కొన్ని జ్ఞాపకాలు మిమ్మల్ని జీవితాంతం వెంటాడడం మీ బలహీనత కాదు. అది మీరు మనిషి అని గుర్తు చేసే విషయం. మీ జీవితంలో ప్రతి గాయం, ప్రతి అనుభవం, ప్రతి విజయం ఈ రోజు ఉన్న మిమ్మల్ని తయారు చేశాయి. కాబట్టి గతాన్ని చెరిపేయడానికి ప్రయత్నించకండి, దాని నుండి నేర్చుకోండి. ఎందుకంటే జ్ఞాపకాలు మనల్ని బంధించడానికి కాదు, మనల్ని తీర్చిదిద్దడానికి వస్తాయి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.